తినేస్తుందని చెప్పి తీసుకెళ్ళి అక్కడ పడేశారు. పడేస్తే అక్కడ ఆత్మను పొందుకున్నటువంటి యోహాను గారు పరలోకపు దర్శనాన్ని చూస్తూ ఉన్నాడు. దేవునికి మహిమ కలుగునుగాక. అక్కడ కూర్చొని ప్రకటన గ్రంథం రాశాడు. ఈ ప్రకటన గ్రంథం రాస్తున్నప్పుడు పరలోకం తెరవబడి ఆయన చూస్తున్నాడు. పరలోకంలో సకల జాతి ప్రజలలో నుండి, సకల భాషలు మాట్లాడే ప్రజలలో నుండి లెక్కింపు శక్యము కానంత మంది పరలోకంలో కనబడుతున్నారు. ఆ పరలోకంలో ఉన్న వారందరూ ఏ వస్త్రాలు ధరించారు? అందరూ చెప్పాలి. తెల్లని వస్త్రాలు ధరించారు. ఎందుకని? పరలోకంలో రంగు బట్టలు ఉండవు. అక్కడ రంగు వస్త్రాలు ఎవరు? రంగు వస్త్రాలు అక్కడ కనబడవు. అందుకనే పరలోకంలోనికి వెళ్ళే ప్రతి వ్యక్తి, పరలోకంలో అడుగుపెట్టే ప్రతి వ్యక్తి అక్కడ తెల్లని వస్త్రాలు ధరిస్తారు. కాబట్టి ఆ ఛాయగా ఇక్కడ మనం తెల్లబట్టలు కట్టుకుంటాం. అంతే. తెల్లబట్టలు ఎందుకు కట్టుకుంటాం? సోకు కాదు, ఇది నైసు కాదు. పరలోకంలో మనం వెళ్ళిన తర్వాత మనకి ఇవ్వబడే వస్త్రాలు ఏంటి అంటే తెల్లని బట్టలే, వైట్ అండ్ వైటే, వేరే బట్టలు ఉండవు. అందుకు మనం దేవుని సన్నిధికి వచ్చే ప్రతిసారి తెల్లని వస్త్రాలు ధరించి రావాలి. అది ప్రభు కోరుకుంటుంది. ఏమంటే నల్లని బట్టలు అయితే ఏమైనా ఇబ్బంది, అభ్యంతరమా, భక్తి ఉండదంటారా అంటే నల్లని వేసినా ఏమీ అభ్యంతరం లేదు. ఆ మొదటి మన రోమన్ క్యాథలిక్లు మనకి ఈ పెంతెకోస్తు అనుభవాలన్నీ రాక మునుపు ఆ మొదటి సేవకులు అంటే ఎవరు అంటే నల్లని కోటు ధరించి ఉంటారు. పాస్టర్లు అందరూ అప్పట్లో నల్లబట్టలే వేసేవారు. నలుపు అంటే సాతాను, చీకటి కాబట్టి వాడు చీకటోడు కాబట్టి నల్లగా ఉంటాడు అనుకుంటున్నారు మీరు. సాతానుగా నల్లగా ఉండడు. బైబిల్లో ప్రభు చెప్పారు, వాడు అందముగా సుందరమైన వాడంట. వాడు చాలా అందంగా ఉంటాడట. ఎవరో గట్టిగా చెప్పాలి, సాతానుగాడు. మీరేమో చీకటి చూసి భయపడతారు. చీకట్లోకి ఏమో దయ్యం ఉంటుంది, సాతానుగాడు ఉంటాడు అనుకుంటారు. వాడు చీకట్లో ఉండేవాడు చీకటి కాదు, వాడు చాలా అందగాడు. నల్లని బట్టలు సాతానుగాడికి సాదృశ్యం అన్నట్టుగా మనం అనుకుంటాం. నల్ల బట్టలు కాదు, తెల్ల బట్టలు కాదు. భక్తికి ఏ బట్టలు కావాలి అంటే బట్టల్లో భక్తి లేదు, కానీ పరలోకపు ఛాయ, పరలోకంలో నీతిమంతులంతా, భక్తులంతా, పరిశుద్ధులంతా తెల్లని వస్త్రములు ధరించుకొని కొబ్బరి మట్టలు కాదు, ఏ మట్టలయ్యి? ఖర్జూరపు మట్టలు చేతపట్టుకున్నారు. దేవుని స్తోత్రం కలుగును గాక. ఖర్జూరపు మట్టలు చేతపట్టుకొని పరిశుద్ధుడైన దేవుణ్ణి ఆయన సింహాసనం ఎదుట, ఆయన చుట్టూ ఆయన ఆరాధన చేస్తున్నట్టుగా ఇప్పుడు మనం చదువుకున్నాం. అక్కడ ఖర్జూరపు మట్టలు పట్టుకున్నారు. కాబట్టి ఇక్కడ మనకు భూమి మీద యేసుక్రీస్తు యెరూషలేముకి వెళ్ళేటప్పుడు వారంతా ఖర్జూరపు మట్టలు పట్టుకొని యేసు ప్రభుకు జయం, యేసు ప్రభుకు జయమని, యూదుల రాజైన మా ప్రభువుకు జయమని ఆరాధనలు చేస్తున్నారు. ఇక్కడ ఈ ఆరాధనలన్నీ ఎలా జరుగుతున్నాయంటే ప్రభు పరిశుద్ధ గ్రంథంలో రాయించాడు, పరలోకములో ఎలాగో భూలోకములో కూడా అలాగే జరగాలి. పరలోకంలో ఏ వస్త్రాలో భూలోకంలో కూడా. మీరు ఏమనుకోమాకండి, ఇప్పుడు రంగు బట్టలు కట్టుకొని, తెల్లని బట్టలు కట్టుకొని పెళ్ళికి పోతారా? తెల్ల చీర కట్టుకొని పెళ్ళికి పోతారా? యాందమ్మ ఇట్టు వచ్చినావు అంటారు. పెళ్ళికి వెళ్ళాలనుకో మంచి బట్టలు, పట్టు చీరలు కట్టుకుంటారు. మీ పర్సనల్లోకి వస్తున్నారని వేరుగా అనుకోమాకండి, మీకు అర్థం కావటానికి చెప్తున్నా. ఏమండి, చుట్టాల దగ్గరికి వెళ్ళాలనుకోండి, కొంచెం నీట్గా మంచిగా ఏదో మీకు కలిగిన మంచి బట్టలు కట్టుకొని వెళ్తారు. 10 మందిలోకి వెళ్ళాలి, పనికి వెళ్ళాలి, రంగు బట్టలతోటి వెళ్తారు, తెల్ల బట్టలతో వెళ్ళరు. మరి మందిరానికి వచ్చేటప్పుడు ఎట్లా రావాలి? మీకు ఎప్పుడు చెప్తుంటాను కదా, మీ పిల్లల్ని స్కూల్కి పంపించేటప్పుడు యూనిఫామ్ ఉంటుందా ఉండదా? మాట్లాడాలి. ఒకసారి గట్టిగా వెళ్ళి చెప్పండి. ఎంతమంది పిల్లలకు యూనిఫామ్ ఉంది? మా పిల్లలకు లేదయ్యా అనేవారు ఒకసారి చేయి చూపించండి. అందరి పిల్లలకు ఉన్నాయా? మరి మీకేది? స్కూల్కి వెళ్ళే పిల్లలకు యూనిఫామ్ ఉంది, కాలేజీకి వెళ్ళే వారికి యూనిఫామ్ ఉంది. ఒక కంపెనీలో పనిచేసినా, ఒక చోట ఉద్యోగం చేసినా వారికి ప్రత్యేకమైన డ్రెస్ కోడ్లు ఉన్నాయి. ఇప్పుడు దేవుని మందిరానికి వచ్చేటప్పుడు మనకు ఒక ప్రత్యేకమైన డ్రెస్ ఉంటుంది, తప్పంటారా? తెల్ల బట్టలు కట్టుకుంటేనే భక్తి అండి అంటే బట్టల్లో భక్తి ఉండదు.
ఆ బట్టలు ఎందుకు అంటే మనము పరలోక సంబంధమైన బిడ్డలం. మనము వస్తుంది దేవుని సన్నిధికి, ప్రభువును కలుసుకోవడానికి వస్తున్నాం, ఆరాధించడానికి వస్తున్నాం, ఆయన నామాన్ని మహిమపరచడానికి వస్తున్నాం. అలాంటప్పుడు మనం వేసుకోవాల్సిన బట్టలు ఏంటంటారు? ఇప్పుడు నువ్వు ఇంటింటికి వెళ్ళి యేసు ప్రభువుని నమ్ముకో, యేసు ప్రభువుని నమ్ముకో నువ్వు చెప్పలేవు కొన్ని చోట్ల. అప్పుడు నువ్వు చెప్పలేని స్థలానికి సువార్త వెళ్ళేది ఎలాగూ అంటే మనం వేసుకున్న వస్త్రధారణ బట్టి. నువ్వు ఇంట్లో నుండి బయలుదేరి తెల్లని బట్టలు కట్టుకొని బయటకు వచ్చావనుకో, బైబిల్ చేత పట్టుకొని, జనం ఏమనుకుంటారు? దేవుని బిడ్డలు దేవుని మందిరానికి వెళ్తున్నారు, దేవుని ఆరాధించుకోవడానికి దైవ సన్నిధికి వెళ్తున్నారు అని అర్థమైపోద్ది. నిన్ను చూడగానే దేవుని బిడ్డవని ప్రభువును స్తుతించుకుంటారు. వాళ్ళు చర్చికి వెళ్తున్నారు, దేవుని పిల్లలని ఆయనకు మహిమకరంగా మాట్లాడుకుంటారు. ఇప్పుడు పెళ్ళికి వెళ్ళేటప్పుడు వేసుకున్నట్టు, పనికి వెళ్ళేటప్పుడు వేసుకున్నట్టు, చుట్టాల దగ్గరికి వెళ్ళేటప్పుడు వేసుకున్నట్టు రంగు బట్టలు వేసుకొని బయలుదేరి వచ్చావనుకో, జనాలకి ఏమర్థమైంది? మామూలుగా మీరు ఆలోచించండి. ప్రజలు ఏమనుకుంటారు? చర్చికి వెళ్తున్నావు అనుకుంటారా? పెళ్ళికి వెళ్తున్నావు అని అనుకుంటారా? ఏమండి, చుట్టాల దగ్గరికి వెళ్తున్నావు అని అనుకుంటారా? దేవుని సన్నిధికి వెళ్తున్నావు అనుకుంటారా? ఒకసారి ఆలోచించండి. మన బట్టలు మన ప్రవర్తనను ప్రత్యక్షపరచాలి. బైబిల్లో ఒక మాట అంటాడు పౌలు గారు, మీరంతా క్రీస్తు పత్రికలై ఉన్నారు. ఎవరు మీరంతా? అందరూ చెప్పండి. పత్రికలు అంటే ఏంటి? పెళ్లి పత్రికలు కాదు. పత్రికలు అంటే ఇప్పుడు వార్తాపత్రిక ఉంది, ఈనాడు, ఏవో ఉన్నాయి, ఆంధ్రజ్యోతి, సాక్షి, ఇట్లాంటి పత్రికలు ఉన్నాయి. ఉదయాన్నే నిద్ర లేవగానే కాఫీ తాగకుండా పేపర్ తిరిగేస్తూ ఉంటారు. లోకంలో ఏం జరిగిందో, ఏం సంగతో, ఏ ఊర్లో ఏం జరిగింది, ఎక్కడ ఏం జరిగింది, ఎక్కడ పరిస్థితి అన్నీ చదువుతుంటారు. మనము క్రీస్తుకు పత్రికలమై ఉన్నామట. ఏమిటి పత్రిక అంటే, నువ్వు బయట కాలు పెడితే క్రీస్తును వారు చూడలేదు, ప్రభు ఎలా ఉంటాడో వారికి తెలీదు. నువ్వు నడిచే నడక, నీ వస్త్రధారణ, నీ మాట, నీ చూపు, నీ ప్రవర్తన, నీ జీవితం, నీ నడవడికలు వారికి క్రీస్తు ఎలా ఉంటాడో ప్రత్యక్షపరిచే పత్రికలమై ఉన్నాం మనం. చప్పట్లు కొట్టాలనిపించలేదు కదా? హల్లెలూయా. నువ్వుండు పాస్టర్ గారు పత్రికగా, మాకేడ కుదిరిద్ది, మీ సూపులో అర్థం నాకు అట్టయింది. మీరు చూసే చూపు నువ్వు ఉండు, మా వల్ల ఆడవుతుందండి. మేము ఏదో ఒకటి మాట్లాడాల్సిందే, ఎట్టొకతిట్టు ఉండాల్సిందే, ఏదో ఒకటి మీరు అట్లా చేసినంతకాలం మీరు దేవుని పత్రికలు కాదు. లోకానికి క్రీస్తుని ఎలా పరిచయం చేయాలంటే మన మంచి ప్రవర్తన ద్వారా, మన మంచి వస్త్రధారణ ద్వారా, మంచి ఉద్దేశము ద్వారా, నీ లక్షణాలు, నీ గుణగణాలను బట్టి యేసుక్రీస్తు ఎవరో లోకానికి అర్థం అవ్వాలి. మిమ్మల్ని చూడగానే వీళ్ళు దేవుని బిడ్డలరా బాబు, వీళ్ళు దేవుని బిడ్డలు, వీళ్ళు పరిశుద్ధులు, వీళ్ళు నీతిమంతులు, వీరు పరిశుద్ధుడైన దేవుడు కాబట్టి వాళ్ళు ఆయన పిల్లలైన వీరు ఇలా చక్కగా ఉన్నారు అని లోకానికి తెలియాలి. మనని చదువుతుంది లోకం కాబట్టి మన వస్త్రధారణ కూడా అలా ఉండాలి. అంతే, బట్టల్లో భక్తి ఏమి ఉండదు, మన ప్రవర్తనకు అది ఒక సాదృశ్యం. దేవునికి స్తోత్రం చెప్పండి. ఇప్పుడు పరలోకంలో ఉన్నటువంటి భక్తులంతా, పరలోకం వెళ్ళిన పరిశుద్ధులంతా తెల్లని వస్త్రములు ధరించుకొని ఖర్జూరపు మట్టలు చేతపట్టుకొని ప్రభువును స్తుతిస్తూ ఆరాధిస్తున్నారు. అదే ఛాయలో యేసుక్రీస్తు అక్కడికి వచ్చినప్పుడు, యెరూషలేము దగ్గరికి వచ్చినప్పుడు ఈ లక్షల మంది ప్రజలు ఆ మట్టలు చేతపట్టుకొని ఆ గాడిద మీద ఆయన కూర్చుంటే మట్టలు పరుస్తూ ఆయన ఊరేగింపు చేసుకుంటూ జయజయలు కొట్టుకుంటూ ఆయన తీసుకెళ్తున్నారు. నాకు ఒక ఆలోచన వచ్చింది, ఏంటి ఈ మట్టలో ఉన్నటువంటి, ఈ ఖర్జూరపు మట్టలో ఉన్నటువంటి శ్రేష్టత ఏమిటి, ఈ ఖర్జూరపు మట్టలో ఉన్నటువంటి గుణాలేమిటి, ఎందుకని ఖర్జూరపు మట్టలనే వాడవలసి వచ్చింది అని నేను కాస్త గమనిస్తూ కొంచెం డిక్షనరీలో చూస్తే ఈ ఖర్జూరపు ఇంగ్లీష్ బైబిల్లో ఏమనుందో తెలుసా? ఫామ్ ట్రీ అని రాయబడింది. దాన్ని నేను తెలుగు డిక్షనరీలో చూస్తే ఏమనుందంటే ఒక 16 రకాల చెట్ల పేర్లు ఉన్నాయి. ఈ ఈత చెట్టు పేరు కూడా ఉంది, కొబ్బరి చెట్టు పేరు కూడా ఉంది, ఇంకా తామారు చెట్టట,
ఖర్జూరపు చెట్టట. ఇలా ఈ చెట్లన్నీ ఒకే జాతికి సంబంధించినవి. దేవునికి స్తోత్రం చెప్పాలి. ఏంటి జాతికి ఉన్నటువంటి లక్షణం అంటే, వీటి కొమ్మలు విస్తారంగా వేప చెట్టులాగా చింత చెట్టులాగా ఉండవు. చక్కగా మొద్దులా ఉంటే కొమ్మలు కూడా దానికి అలాగే పుడతాయి. పుట్టినటువంటి ఆ కొమ్మలకున్న ఆ ఈకలన్నిటిని చూడండి, ఆకాశం వైపు చూస్తూనే ఉంటాయి, కానీ ఏనాడు కూడా భూమి వైపు చూడవు. దేవుని స్తోత్రం చెప్పండి. అంటే ఆయన ఆరాధించడానికి వీటిని ఎందుకు ఉపయోగించారో తెలుసా? ఇవి భూలోకంలో మనుషుల మీద ఆధారపడేవి చెప్పాలి గట్టిగా, కానే కాదు. ఏ పరిస్థితులు వచ్చినా, ఏ అవసరతలు వచ్చినా, ఎలాంటి సుడిగాలులు వచ్చినా, ఏ కష్టాలు వచ్చినా నా పరమ తండ్రి వైపే కన్నులెత్తి చూసే అలవాటు ఇదిగో ఈ జాతి చెట్లలో ఉన్నాయి. ఇప్పుడు ఆయన ఆరాధిస్తున్న మనం కూడా నిజమైన ఆరాధన మనం చెయ్యాలి అంటే మన కన్ను దృష్టి ఎట్టుండాలి? కష్టాలు వచ్చినప్పుడు, సమస్యలు వచ్చినప్పుడు, అవసరతలు కలిగినప్పుడు, ఇబ్బందులు వచ్చినప్పుడు ఏ వ్యక్తి దగ్గరికి వెళ్దామా, ఎవరిని అడుగుదామా, ఏ వ్యక్తి దగ్గరికి వెళ్తే నా అవసరాలు తీరుస్తారు, ఎక్కడికి వెళ్తే నా పరిస్థితులు బాగవుతాయని లోకం వైపు, మనుషుల వైపు దృష్టి పెట్టి దేవుణ్ణి పక్కన పెట్టామనుకోండి, మన ఆరాధన, మన భక్తి దేవునికి ఇష్టమైనది కానే. కొంచెం మాట్లాడతారా? మంచినీళ్ళు కావాలా? మాట్లాడి అరిచిపోతుంది, నోరెండిపోయేది నాకు. మనం చూశాను. మీకు ఎందుకమ్మా అంతలా బాధ? ఒకసారి గట్టిగా అల్లు చెప్పండి. మరి ఎందుకంత మౌనంగా ఉన్నారు? నోరంత పెడస కట్టకపోతుంది అయ్యా అన్నట్టుంది. హల్లెలూయా. తలల పైకి శ్రద్ధగా వింటూ సమాధానం చెప్పాలి. మరి ఇప్పుడు మనం ఆరాధన చేసే మనం ఎలా ఉండాలి అంటే, ప్రతి చిన్నదానికి పెద్దదానికి లోకం మీద, మనుషుల మీద, పరిస్థితుల మీద కాదు ఆధారపడాల్సింది. మన మంచి అయినా చెడైనా, ఏ పరిస్థితి అయినా మన కన్నులు, మన చేతులు ఆకాశం అందున్న మన పరమ తండ్రి వైపే ఉండునుగాక. గట్టిగా చెప్పాలి. అబ్బా చెప్పండి అమ్మా, చేతుల పైకి చెప్పండి అమ్మా. సంఖ్యలు ఏమని వేస్తారమ్మా కిందట? హల్లెలూయా. మనం ఎప్పుడు ఏ పరిస్థితి అయినా సరే మన దృష్టి, మన ఆలోచన పరమ తండ్రి, ఆకాశమందున్న మన తండ్రి వైపు మన కన్ను దృష్టి ఎప్పుడైతే మనం ఎత్తుతామో, మన చేతులు ఆయన వైపు ఎప్పుడైతే చాపుతామో, మన ప్రార్థన, మన ఆరాధన, మన భక్తి, మన ఆత్మీయత ఆయనకు అంగీకారముగా మారుతుంది. అప్పుడు మనం నిజమైన దేవుని బిడ్డలం. సరే, ఈ కొమ్మకున్నటువంటి, ఈ ఖర్జూరపు మట్టలకు ఉన్నటువంటి కొన్ని లక్షణాల గురించి బైబిల్లో మనం చదువుకుందాం. వాటికి ఉన్నటువంటి కొన్ని లక్షణాలు ఏమిటి అంటే, ఈ ఖర్జూరపు మట్టలట నీతికి సాదృశ్యం అని రాయబడింది. చదవండి, మీకు అర్థమవుతుంది. కీర్తనల పుస్తకం 92వ కీర్తన, 92వ కీర్తన 12వ చరణం చదువుదాం. నీతిమంతులు ఖర్జూర వృక్షం వలె. అంటే ఇప్పుడు నీతిమంతులను దేంతో పోల్చాడు యేసయ్య? అందరూ మాట్లాడాలి, నోరు విప్పాలి. అందరూ ఉన్నారు ఇక్కడే. కొంతమంది బార్డర్ దాటారు, ఊగుతున్నారు. ఇంతలా విశాఖకి చెమటకి నిద్ర వస్తుందంటే అబ్బో, మీరు దండం పెట్టి దండయ్యాలి మీకు. హల్లెలూయా. చెప్పండి చెప్పండి, నీతిమంతులను దేంతో పోల్చాడు? గట్టిగా చెప్పాలి. ఖర్జూర వృక్షంతో పోల్చాడు. ఇప్పుడు ఖర్జూర వృక్షం దేనికి పోల్చబడింది అంటే నీతికి సాదృశ్యముగా పోల్చబడింది. ఆయన ఆరాధిస్తున్న మనం ఎవరమై ఉండాలి? నీతిమంతులమై ఉందుముగాక. చెప్పాలి గట్టిగా. మన ప్రభు ఎవరో అది ఆ మాట గట్టిగా చెప్పాలి. ఎవరైనా నీతిమంతుడు. ఆయన ప్రజలమైన మనం నీతిమంతులుగా ఉండాలి. ఇప్పుడు ఆయన నీతిమంతుడు అని చూపించడానికి ఇదిగో ఖర్జూరపు మట్టలు పట్టుకొని వారు ఆరాధన చేస్తూ ఊరేగింపు చేస్తున్నారు యేసయ్యని. హల్లెలూయా. ఇప్పుడు మనం నీతిమంతులుగా ఉంటే మన భక్తి, మన ఆరాధన ఆయనకు అంగీకారమే. నీతిమంతులం కాదనుకోండి. చదవండి, సామెతల గ్రంథం 10వ అధ్యాయం 25వ వాక్యం చదువుకుందాం. సామెతల గ్రంథం 10వ అధ్యాయం 25వ వాక్యం.
సుడిగాలి వీచగా భక్తిహీనుడు లేకపోవును, నీతిమంతుడు నిత్యము నిలుచు కట్టడం వలె, ఎప్పటికీ కదల్చబడట, నిత్యము నిలుచు కట్టడం వలె వారు స్థిరముగా ఉంటారు. భక్తిహీనుడైతే చెప్పాలి గట్టిగా, భక్తిహీనుడైతే అది కూడా నువ్వే చెప్పు, ఇప్పుడే కదా చదివింది. మైండ్ పెడితే కదా వాక్యం మీద, మనసు పెడితే కదా. హల్లెలూయా. ఏ మాత్రం కొరవ చేయరు దీనికి. భక్తిహీనులు ఏమవుతారట? సుడిగాలి వీచగా భక్తిహీనులు ఎగిరిపోతారట. పొట్టు ఎలాగైతే గాలికి ఎగిరిపోద్దో, భక్తిహీనుడి బ్రతుకు జీవితం ఎట్లుంటుందంటే, సమస్య వచ్చినప్పుడు, భయంకరమైన శోధన వచ్చినప్పుడు కనురెప్పు పాటలు ఎగిరిపోతారట వాళ్ళు. నీతిమంతుడైతే ఎన్ని సుడిగాలులు వచ్చినా, ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని ఇబ్బందులు వచ్చినా, భయంకరమైన భూకంపాలు వచ్చినా, యుద్ధాలు జరిగినా, ఏ సమస్య వచ్చినా నీతిమంతులు కదల్చబడరు. చప్పట్లు కొట్టాలనిపించలే మీకు? హల్లెలూయా. నీతిమంతులు కదల్చబడరు. భక్తిహీనులైతే సుడిగాలి వీచగా ఎగిరిపోతారట. ఎవరండి భక్తిహీనులు అంటే? భక్తి సరిగ్గా చేయని వారు. వాళ్ళకు దేవుడు అంటే భయం ఉండదు, దేవుని సన్నిధి అంటే అసలు లెక్కే ఉండదు, వాక్యం అంటే అసలు విలువే ఉండదు. వాక్యం అంటే అసలు ఏ మాత్రం విలువ ఇవ్వరు వాక్యానికి. ఏమండి, పాస్టర్ గారు అంటే ఇంకా ఏం చెప్పాలా, మీరేనాలనా? పాస్టర్ బ్రతుకది. ఇష్టమైతే మందిరానికి వస్తారు, ఇష్టం లేకపోతే మాట్లాడాలి. హల్లెలూయా. మీ బాధ నాకు ఎట్టుందంటే, జ్వరం వచ్చినట్టుంది. ఇప్పుడిప్పుడే జ్వరం వస్తున్నట్టుగానే ఉంది మిమ్మల్ని చూస్తుంటే. కొంచెం మాట్లాడండి అమ్మా. నీతిమంతులు అవ్వండి. నీతిమంతులైతే దేవుని సన్నిధిని విడిచిపెట్టరు, ఆయన సన్నిధిని మానుకోరు. 6 రోజులు నా ప్రభు నన్ను కాపాడాడు, 6 రోజులు నన్ను పోషించాడు, రక్షించాడు, సజీవులుగా మమ్మల్ని నిలిపాడు, చేతి నిండా పనులిచ్చి మమ్మల్ని ఆశీర్వాదకరముగా పోషిస్తూ వచ్చాడు. కాబట్టి నా దేవుని సన్నిధి నేను విడిచిపెట్టను అని ఏనాడు ఆయన సన్నిధిని విడిచిపెట్టక, మందిరం మానక చక్కగా ప్రభు సన్నిధికి వచ్చి చేతులెత్తి ఆరాధించి, ఆయన స్తుతించి, ఆయన ఘనపరిచి, హృదయపూర్వకముగా ప్రభు చేసిన మేలులను బట్టి ఆయనకు అర్పించవలసిన కానుకలు అర్పించి, దేవుని ఘనపరిచి ఆయన సన్నిధిని విడిచిపెట్టకుండా బ్రతుకుతారు. నీతిమంతులైతే సమస్యలు ఉంటే, కష్టాలుంటే కన్నీటితో ప్రభుతో చెప్పుకుంటారు. దేవుని మాటలు శ్రద్ధగా విని అలా మనసు మార్చుకొని నడిపించబడుతూ ఉంటారు. నీతిమంతులైతే, భక్తిహీనులు అనుకోండి, కొంచెం ఒళ్ళు బద్ధకంగా, ఏం బోధనలు వేయాలి, ఆదివారం అయితే ఇందులే చికెన్ తీసుకురాపో, బిర్యానీ చేసుకుందాం అంటుంటారు. ఇష్టమైతేనే చర్చికి వస్తారు, ఇష్టమైతేనే మోకరిస్తారు, ఇష్టం లేకపోతే సమాధానం రావాలి మీ దగ్గర నుంచి. నీకు ఇష్టం వచ్చినట్టు చేసేది భక్తి కాదు, యేసయ్యకి ఇష్టం వచ్చినట్టుగా చేసేదే నిజమైన భక్తి. స్తోత్రం చెప్పాలి గట్టిగాను. నీకు ఇష్టం వచ్చినప్పుడు, కష్టాలు వచ్చినప్పుడేమో ఉపవాసం అంటావు, కష్టం రాకపోతే చెప్పరేంటండి? కష్టం రాకపోతే పెద్ద పని ఉండదు ఉపవాసంతో మోకరించి ప్రార్థన చేయటం. అందుకని ప్రభు అప్పుడప్పుడు పంపిస్తుంటాడు కష్టాలని. అటు పోయి కదిలిచ్చి రాపోండి అమ్మా, ఈ మధ్య కొంచెం మోకాళ్ళ మీద ఉండట్లేదు మనుషులు, సమస్యలు లేకపోతే హాయిగా తిని పడుకుంటున్నారు, కాబట్టి అట్లా వెళ్ళి కదిలిచ్చి కొంచెం ప్రార్థనలో మళ్ళీ మోకరించేటట్టు చూసినప్పుడు అని ప్రభు అనుమతిస్తేనే శ్రమలు వస్తాయి, ప్రభు అనుమతిస్తేనే కష్టాలు వస్తాయి, అనుమతిస్తేనే వ్యాధులు వస్తాయి. దేవుని బిడ్డలకు సంగతి చెప్తున్నాను. భక్తిహీనులు అనుకోండి, ఇంకా ప్రభువుతో ప్రమేయమే ఉండదు. వాళ్ళు ఇష్టం వచ్చినట్టు ఉంటారు, ఇష్టం వచ్చినట్టు తిరుగుతారు, ఇష్టం వచ్చినట్టు జీవిస్తారు, ఇష్టం వచ్చినట్టు బ్రతుకుతారు. వాళ్ళకి ఎప్పుడు పడితే అప్పుడు ఆ రోగాలు పోయి అంటుకుంటూ ఉంటాయి, సమస్యలు పోయి అంటుకుంటుంటాయి, బాధలు అంటుకుంటుంటాయి, కష్టాలు పెరుగుతూ ఉంటాయి, ఇబ్బందులు పడుతూనే ఉండాల్సి వస్తుంది. నీతిమంతులైతే దేవుని అనుమతి లేకుండా ఏ శ్రమ నీ దరి చేరదు. యేసునామములో దేవుని అనుమతి లేకుండా ఏ కష్టం, ఏ శోధన
పొరపాటున నిన్ను అంటుకోవడానికి వీలు లేదు. నీతిమంతులకు భక్తిహీనులకు ఉన్నటువంటి పరిస్థితి అది. దేవునికి తెలియకుండా మనకు ఏ సమస్య రాకూడదు. ఒకవేళ ఆయన మనల్ని పరీక్షించాలనుకుంటే ఆయన మనల్ని ఒకవేళ ఇబ్బందికి అప్పగిస్తాడు, కష్టానికి అప్పగిస్తాడు, శ్రమకు అప్పగిస్తాడు. మన కన్నులు ప్రభువు వైపు ఎత్తి నీతిని కోల్పోకుండా, భక్తిని కోల్పోకుండా ఆయన సన్నిధిలో ఎప్పుడైతే నమ్మకమైన బిడ్డలుగా ఆయన వైపు చేతులు చాచి బ్రతుకుతామో మనము పడిన శ్రమకు తగిన గొప్ప ప్రతిఫలం నువ్వు పొందుకోబోతూ ఉన్నావు. హల్లెలూయా. ఆ ప్రతిఫలం నువ్వు సంపాదించుకుంటావు. అది పొందుకోవాలి అంటే మన నీతిని ఎప్పుడు కూడా ఏ పరిస్థితుల్లో కూడా విడిచిపెట్టుకోకూడదు. అందుకే మనం నిజంగా చేసే భక్తి ఆయనకి ఎంతో ఇష్టాన్ని పుట్టిస్తుందట. ప్రతి పరిస్థితుల్లో నీతిని ఏమాత్రం విడిచిపెట్టుకోవడానికి మనం తొందరపడకూడదు. భక్తిహీనులమైపోతే, మనలో సరైన భక్తి లేకపోతే సుడిగాలి ఏదో ఒక రోజు వచ్చింది. సుడిగాలి వచ్చి కొట్టినప్పుడు కంటికి కనపడకుండా వెళ్ళిపోతాం. మన కుటుంబాలు, మన జీవితాలు కంటికి కనబడవు. కొన్ని రోజులు పోయిన తర్వాత ఎన్ని తిరిగి చూశారనుకోండి, ఆ తరం వచ్చి చూశారనుకోండి, ఇక్కడ ఒకప్పుడు ఇల్లు ఉండాల్సిందే, ఒకప్పుడు ఇక్కడ ఎవరో అంటే ఇప్పుడు ఎందుకు లేరు అంటే సుడిగాలి వచ్చింది, ఎత్తుకొని వెళ్ళిపోయింది. మన వంశం, మన కుటుంబాలు, మన జీవితాలు ఆశీర్వాదకరముగా ప్రభువు మార్చునుగాక. అందుకే బైబిల్ చెప్తుంది, మనం అందరం దేవుని సన్నిధిలో ఆశీర్వాదకరంగా ఉండాలంటే నీతిమంతులుగా మనం మారాలి. నీతిమంతులమై మనము నిలిచి ఉండాలి. నీతిమంతులుగా ఉండి చేతులెత్తి ఆరాధించాలి. అప్పుడు ప్రభు మన ఆరాధన అంగీకరిస్తాడు, మన ప్రార్థన ఆలకిస్తాడు, మనకు జవాబులు ఇస్తాడు, మన జీవితాలను ఆశీర్వాదకరంగా మారుస్తాడు. ఎన్ని సుడిగాలులు కొట్టినా మనం ఎప్పుడు కూడా కదల్చబడము. దేవునికి స్తోత్రం చెప్పాలి గట్టిగా. ఎందుకని వీరంతా ఖర్జూరపు మట్టలు పట్టుకొని ఆయన చుట్టూ తిరుగుతూ ఊరేగిస్తూ ఆరాధిస్తున్నారంటే మా ప్రభు నీతిమంతుడని ప్రకటిస్తున్నారు, నీతిమంతుడని చాటి చెప్తున్నారు లోకానికి. ఖర్జూరపు మట్ట నీతికి సాదృశ్యం. మా ప్రభు నీతిమంతుడు, మమ్మల్ని ఆయన రక్తం చేత నీతిమంతులుగా మార్చాడు. ఆ నీతిని మనం ప్రత్యక్షపరచునట్లు ఇప్పుడు మనం ఖర్జూర మట్టలేం కాదు, కానీ మనమే ఒక ఖర్జూరపు మట్టగా ఆయన ఆరాధించుదుముగాక. గట్టిగా చెప్పాలి హల్లెలూయా. ఇంకొక మాటను చదువుదాం. జకర్యా గ్రంథం 9వ అధ్యాయం 9వ వాక్యం కూడా చదువుదాం. జకర్యా గ్రంథం 9వ అధ్యాయం 9వ వాక్యం. సియోను నివాసులారా బహుగా సంతోషించండి, యెరూషలేము నివాసులారా ఉల్లాసముగా ఉండండి. ఎందుకని అంత సంతోషించండి, ఎంత ఉల్లాసంగా ఉండండి అని చెప్తున్నారు అంటే, నీ రాజు నీతిపరుడును రక్షణ గలవాడును, అదిగో చూసారా, దీనుడై గాడిదను గాడిద పిల్లను ఎక్కి మీ వద్దకు వస్తున్నాడు. ఒక్కసారి ఆలోచించండి, తలపైకి ఎత్తినకెళ్ళి చూడండి. ఇప్పుడు మన దేవుడు చేతగానివాడా, ఏమీ లేనివాడా? బైబిల్ చెప్తుంది సర్వశక్తిమంతుడు అని. మాట మాత్రం సెలవిస్తే శూన్యములో సృష్టి కలిగిపోయింది. ఎంత సృష్టిని చేసిన దేవుడు అంత దీనుడు ఎందుకు అయిపోయాడు? ఏమండి, ఇప్పుడు ఆయన పుట్టినప్పుడు పశువుల పాకలో తొట్టిలో పరుండబెట్టారని బైబిల్లో చదువుతున్నాం. ఆయన శాసిస్తే బంగారు పట్టణం ఒకటి తయారవదా? ఆయన అనుకుంటే ఏ కోటీశ్వరుడైనటువంటి రాజుగారి కుటుంబంలోనో, ఏ రాజుగారి వంశంలోనో, ఉన్నతమైన వ్యక్తుల జాబితాలోనో ఆయన జన్మించకూడదా? ఇప్పుడు రాజుగారి కుటుంబంలో పుట్టాడు అనుకోండి, మనల్ని రాణిస్తారా? చెప్పాలి హల్లెలూయానండి. కొంతమంది మేము గొప్ప కులం మాది అనుకునేవారు వాళ్ళు కట్టుకున్న గుళ్ళలోనికి కొద్ది కులం అనే వారిని రానివారు. తెలుసు కదా మీకు ఈ సంగతులన్నీ. వాళ్ళ గుళ్ళలోకి మనం వెళ్ళకూడదు, వాళ్ళ దేవుళ్ళకు మనం పూజించకూడదు. ఎందుకంటే వాళ్ళ దేవుడు రిచ్చే, వాళ్ళు కూడా. ఇప్పుడు యేసయ్యగైనా రిచ్గా ఉన్న కుటుంబంలో పుట్టాడు అనుకోండి, మనందరి సంగతి ఏంటి?
అందుకే ఆయన నీతిపరుడు గనుక, రక్షణ గలవాడు గనుక, మన కొరకు దీనుడై మనందరినీ, పెంట కుప్పల మీద పడిపోయిన మనల్ని, దీన దరిద్రులుగా పేదరికంలో పడిపోయిన మనల్ని బాగు చేయడానికి, ఆశీర్వదించడానికి, ఈ భయంకరమైన పాపపు ఆ ఊబి నుండి తప్పించుకొని పరలోకం మనల్ని చేర్చడానికి ఆయన అంత గొప్ప దేవుడై ఉండి మన కొరకు దీనుడిగా దిగి వచ్చాడండి. మన కొరకు దీనుడై పశువుల పాకలో పుట్టాడు, తొట్టిలో పరుండబెట్టబడ్డాడు. ఈరోజు చూడండి, మన కొరకు గాడిద మీద ఎక్కి వస్తున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎందుకని గాడిద మీద ఎక్కి వచ్చాడు? ఏం గుర్రం మీద రాకూడదా? ఆయన అనుకుంటే సింహం మీద కూర్చొని త్రిశూలం పట్టుకొని రాకూడదా? రాగలడా? రాలేడా? గట్టిగా చెప్పాలి. మరి సర్కస్ చేసేవాడే వస్తున్నాడు దాని మీద కూర్చొని. యేసుప్రభు రాలేడా? రాగలడు. కానీ ఎందుకు గాడిదను ఎక్కాడు? గాడిద గురించి బైబిల్లో కొన్ని జంతువులు, పవిత్రమైన జంతువులు, అపవిత్రమైన జంతువులు, పవిత్రమైన పక్షులు, అపవిత్రమైన పక్షులు, పవిత్రమైన జలచరములు. జలచరములు అంటే నీళ్ళలో ఉండే జీవులు, చేపలు, మొసళ్ళు ఉంటాయి కదా. నీళ్ళలో రకరకాల జీవులు ఉన్నాయి. వాటిలో పవిత్రమైనవి, అపవిత్రమైనవి ఏవో బైబిల్లో చక్కగా ప్రభు రాయించాడు. ఇప్పుడు జంతువుల్లోనికి మనం వెళ్ళి చూస్తే, ఏ జంతువు అయితే గిట్టెలు చీలి, గిట్టెలు అంటే కాళ్ళ గిట్టెలు ఉంటాయి కదా, ఆ గిట్టెలు చీలి నెమరు వేస్తుందో అది పవిత్రమైన జంతువు. నెమరు వేసినా, గట్టెలు చీలకపోయినా, గట్టెలు చీలి నెమరు వేయకపోయినా అది అపవిత్రమైన, మాట్లాడాలి, అపవిత్రమైన, సౌండ్ పెంచండి అమ్మా, అపవిత్రమైన జంతువు. ఇప్పుడు గాడిద ఉందనుకోండి, గట్టెలు చీలు ఉంటాయా? ఎంతమందికి తెలుసు గాడిద? చేయి చూపించండి. అందరికీ తెలుసు కదా, చూసారా సరిగ్గా? నెమరు వేసిద్దా? ఏమో నాయన, అంత దూరం చూడలేదు మేమంటారా? నెమరు వేస్తుంది. గడ్డి తినే ప్రతి జంతువు నెమరు వేస్తుంది. ఓకే, గట్టెల దగ్గరికి వచ్చేసరికి ఆ కాళ్ళ గట్టెలు చీల్చబడవు, రౌండ్గా ఉంటాయి. గుర్రం, గాడిద, ఆ జాతికి సంబంధించినవన్నీ గట్టెలు చీల్చబడవు. అందుకది అపవిత్రమైంది. ఇంకా గాడిద ఎంత చండాలపదంటే, మనిషి ముందుకెళ్తే కొరికిద్ది. ఎప్పుడన్నా గాడిద దగ్గరికి పోయారు, ముందుకెళ్ళారనుకో పండ్లతో బట్టి పెరికిద్ది, వెనక్కి వెళ్ళారనుకో ఒక్క తన్ను తన్నిద్ది. మరి దాని లక్షణం అది. ఇప్పుడు ఆ గాడిద ఎవరితో పోల్చబడిందని తెలుసా? అబ్రహాం ఇంటి నుండి ఒక ఆమెను వెలివేశారు. ఆమె పేరేంటి? హాగరు. హాగరు గర్భవతి అయ్యింది. పెత్తనాలు ఎక్కువైపోయినాయి ఆమెగారికి. అందుకని వారు తట్టుకోలేక, అబ్రహాము తన భార్య శారా తట్టుకోలేక ఆమెను ఇంట్లో నుండి వెళ్ళగొట్టేశారు. నిండు గర్భవతి, ఎటు వెళ్ళాలో తెలీదు, కొత్త ప్రజలు, మరి ఏం చేయాలో అర్థం కాక ఏడుస్తుంది, ఏడ్చుకుంటూ వెళ్తుంది. దేవుని దూత దిగి వచ్చి అడిగాడు, ఏమ్మా హాగరు, ఎక్కడి నుంచి వస్తున్నావు, ఎక్కడికి వెళ్తున్నావు అన్నాడు. అయ్యా, నేను నా యజమానురాలైన, చెప్పటం బాగానే చెప్పింది, నా యజమానురాలైన శారా దగ్గర నుంచి వస్తున్నానయ్యా అనింది. మరి ఎక్కడికి వెళ్తున్నావు? ఎక్కడికి వెళ్తున్నానో నాకు తెలియదు అంటే, గమ్యం తెలియని ప్రాంతం ప్రయాణం చేస్తుంది అమ్మగారు. ఇప్పుడు పెత్తనాలు చేయకపోతే ఆ సమస్య వచ్చేది కాదు కదా. సరే, యజమానురాలు చేతి కింద అణిగిమణిగుండు, నువ్వు ఉట్టి మనిషివేం కాదు, గర్భవతివి, నీకు ఒక మంచి కుమారుడు పుడతాడు, నీ సంతానం నేను అభివృద్ధి చేస్తాను, ఆశీర్వదిస్తాను, నీ బిడ్డకు 6 రాజులు పుడతారు, మామూలు సంతానం కాదు, ఏలేవారు పుట్టేటట్టు చేస్తాను, వాడికి నువ్వు ఇస్మాయిల్ అని పేరు పెడతావు. వాడి బుద్ధి ఎలాంటిదో తెలుసా? ఎలాంటి బుద్ధి? అడవి గాడిద లాంటి బుద్ధి. చదువుతావా అన్నయ్య? అది ఆడో ఉంటుంది. మరి చదవండి, ఆదికాండం. మరి అంత మంచి భక్తులు వాక్యం మామూలుగా చదువుతున్నారా మీరు రోజు? నాన్న ఒకసారి చెప్పు. 16వ అధ్యాయం
12వ వచనం చదవండి. ఎవడాడు అంటే గాడిదకున్న లక్షణం ఏంటి? వాడు పుట్టలేపటికి కడుపులోనే ఉన్నాడు. కడుపులో ఉన్నవాడి లక్షణం చెప్తున్నాడు. వీడు అడవి గాడిద లాంటి స్వభావం గలవాడు, వాడి గాడిద బుద్ధి వాడిది. అయితే నీకు పుడతాడు, వాడి సంతానాన్ని నేను ఆశీర్వదిస్తాను. నువ్వైతే ఇప్పుడు మరలా తిరిగి నీ యజమానురాలు చేతి కింద అణిగిమణిగి ఉండు అని చెప్పి పంపించాడు. దేవుని స్తోత్రం చెప్పండి. గాడిదని ఎందుకు అన్నాడు? గాడిదకున్న లక్షణం ఇప్పుడు చెప్పాను కదా. ముందుకెళ్తే కొరికిద్ది, చెప్పండి. ముందుకెళ్తే, వెనక్కి వెళ్తే తన్నిద్ది. మాట ఎండే అంత ఈజీగా మాటిని వ్యవహారం కాదు. ఇప్పుడు మన సంగతి ఉంది, మనం కూడా అంతేగా, అంతేనా కాదా? అందుకే మనం కూడా గాడిదలమే. ప్రభు పెట్టిన పేరు అది. మాటిని వ్యవహారం ఉండదు మనకు కూడా. ఇప్పుడు ఆ గాడిద యేసు ప్రభు దాని మీద కూర్చుంటే దానికి ఎంత ఘనత వచ్చిందో తెలుసా? ప్రజలందరూ వచ్చి దానికి కాళ్ళ కింద మట్టి అవ్వకుండా కాళ్ళకి చీరలు పరుస్తున్నారు, మంచి మంచి వస్త్రాలు పరుస్తున్నారు, ఖర్జూర బట్టలు పరుస్తున్నారు. ఇప్పుడు అది కాలికి మట్టి అంటకుండా నడుస్తుంటే ఆ గాడిద చుట్టూ చేరి యేసు ప్రభును జైలు కొడుతుంటే ఇప్పుడు దాని డిగ్రీ మామూలుగా పెరిగింది అనుకున్నారా? ఒకప్పుడేమో కట్టి వేయబడి ఉన్నంత కాలమేమో ఆ గుంజ గట్టి వేయబడితే ఆ రొచ్చులో పడి చండాలంగా ఉంది. ఎప్పుడైతే దాన్ని విప్పి దాన్ని తీసుకొచ్చి యేసు ప్రభు దాని మీద కూర్చున్నాడో, అది యేసు ప్రభువును మోసినంత కాలం అది విజయోత్సవాలతో ఊరేగించబడతానే ఉంటుంది. దేవునికి స్తోత్రం. ఇప్పుడు నీకు నాకు మనకు విలువ ఎప్పుడో తెలుసా? యేసు ప్రభువును మోసినంత కాలం. ఇప్పుడు నన్ను మీరు ఎందుకు ప్రేమిస్తున్నారు? మా పాస్టర్ గారిని వందనాలు ఎందుకు చెప్తున్నారు? ఇంటికి రాగానే పరిగెత్తి అటు పరిగెత్తి ఇటు పరిగెత్తి కుర్చీ వేసి ఏమండి మంచినీళ్ళు ఇచ్చి కూల్ డ్రింక్ ఇచ్చి కాఫీ పెట్టి భోజనం పెట్టి మీరు తింటారో లేదో కానీ మా కోసం నానా తిప్పలు పడి ఏమి రుసులు చేస్తున్నారో. ఎంత విలువ ఎవరిని బట్టి? నోరు తెరవాల. ఎవరిని బట్టి? నా ముఖం చూసా? నేను మోస్తున్న యేసయ్య ముఖం చూసి దేవునికి స్తోత్రం చెప్పాలి. నేను యేసును మోసే ఒక గాడిదను, ఒకప్పుడు అపవిత్రమైనటువంటి వ్యక్తిని, ఒకప్పుడు లోక సంబంధమైన వ్యక్తిని, నరకానికి ఆహుతైపోయే వ్యక్తిని. ఇప్పుడు నా యేసయ్య ఎప్పుడైతే నా మీదకి ఎక్కాడో నా పాపం శాపం తొలగిపోయింది. నాకు ఘన విజయాన్ని ప్రభు ప్రసాదిస్తూ ఉన్నాడు. దేవునికి మహిమ కలుగునుగాక. నువ్వైనా నేనైనా ఈ లోకంలో ఉన్న మనుషులందరూ ఆయన మోసేవారందరికీ విజయమే, ఆనందమే. ఆయన లేడనుకో నీకు ఏ ఆనందం ఉండదు, ఏ జేజేలు నీకు కొట్టేవాళ్ళు ఉండరు. ఇప్పుడు అంత గొప్ప యేసు ప్రభువు, అంత సర్వశక్తిమంతుడైన దేవుడు ఇంత దీనుడైపోయాడు. ఎందుకోసం? ఇదిగో ఈ దరిద్రులమైన మన కొరకు, మనని బాగు చేయటి కొరకు ఇంత తగ్గించుకున్నాడు. అంటే అర్థం ఏంటో తెలుసా? నీతిమంతుడు అనబడుతున్న వ్యక్తి దీనుడై బ్రతకాలి. అది ప్రభు మనకు నేర్పిస్తుంది. నేను నీతిమంతుణ్ణి, బాప్తిస్మం పొందాను, బలారాధన తీసుకుంటున్నాను, నేను సందా కూడా ఇస్తున్నాను అనుకుంటున్నాం. మరి దేవుని సన్నిధిలో దీనులుగా కనబడుతున్నారా? హెచ్చించుకుంటూ ఉన్నారా? చాలామంది ఉంటారు భక్తిలో అధికమైన భక్తి చేసేవారు, తప్పు ఏమి చేయరు, కానీ లోపల గర్వం. నాకేం తక్కువ, నేను ప్రార్థన బాగా చేస్తాను, పాటలు పాడతాను, నేను భక్తి కలిగిన వ్యక్తిని, సినిమాల చుట్టూ తిరగను, ఆలతేలతో కలవను అనే అదొక రకమైన గర్వం ఉంటుంది కొంతమందిలో. అస్సలు ప్రభువుకి అది నచ్చదు. ఏమండి, సుంకరి ఇంకొకడెవడో పరిచయుడు, వీళ్ళిద్దరు కలిసి ప్రార్థన చేసినప్పుడు దశంభాగం ఇచ్చేవాడే, భక్తి చేసేవాడే, క్రమం తప్పకుండా ప్రార్థనకు వచ్చేవాడే, వారానికి 2 సార్లు ఏమండి ఉపవాసం ఉండేవాడే. వాడి బడాయి ప్రార్థన చూసి ప్రభు ఏమన్నాడు? వీడి ప్రార్థన కన్నా ఆకాశం వైపు కన్నులు ఎత్తలేక అల్లాడిపోతూ పాపిని ప్రభు అంటున్నాడే, అతనే నీతిమంతుడు అన్నాడు. దేవునికి స్తోత్రం. మనము నీతిమంతులమైతే మనలో ఆస్తిని బట్టి కానీ, పదవులను బట్టి కానీ, గొప్పతనాన్ని బట్టి కానీ, ఉద్యోగాలు బట్టి, మనకు కలిగిన దాన్ని బట్టి
ఎప్పుడు కూడా గర్వించకూడదు, హెచ్చించుకోకూడదు. దేవుని సన్నిధిలో మీరు దీనులై ఉందురుగాక. ఈ దీనత్వం కలిగిన వారు నీతిమంతులు అని ప్రభు చెప్తున్నాడు. ఈ దీనత్వం కావాలి. దీనత్వం కలిగిన వ్యక్తి ప్రతి మనిషిని పలకరిస్తారు, ప్రతి మనిషికి వందనాలు చెప్తారు, ఏ పరిచర్య చెప్పినా చేస్తారు. బాత్రూమ్లు కడగమన్నా కడుగుతారు, అంట్లు కడగమన్నా, ప్లేట్లు కడగమన్నా కడుగుతారు, ఏ మందిరం ఊడవమన్నా ఊడుస్తారు. ఈ దీనత్వం నేను కడగాల, ప్లేట్లు నేనా కడిగేది, బాత్రూములు నేనా కడిగేది అంటారు. ఎవరిలో? ఎవరండి? ఏంది అందరు సైలెంట్ అయ్యారు? మీకు అలవాటు లేనట్టుంది. మర్యాదగా దీనులై బాత్రూమ్లు గడిగిపోండి, అందరూ గడగండి, పెనాయిల్ ఖర్చు అయితే అయింది. హల్లెలూయా ఏం చెప్పండి. ఇక్కడ అంట్లు కడగాలి, మందిరం తొడవాలి, దేవుని సన్నిధులను తగ్గించుకోవాలి. తగ్గించుకున్నవాడు చెప్పాలి నోరు తెలిసి గట్టిగా, హెచ్చించబడతారు. హెచ్చించుకున్నవాడు ఏమాత్రం దేవుని వాక్యం పొల్లు పోదు. నువ్వు హెచ్చించబడాలి, దేవుని చేత ఆశీర్వదించబడాలనుకుంటే తగ్గించుకునే వ్యక్తులమై ఉందుముగాక. అదే ప్రభు చెప్తున్నాడు. ఆయన కోరుకునేది ఎవరినో తెలుసా? చదవండి బైబిల్లో నుండి 11వ కీర్తన 7వ చరణం. కాస్త త్వరగా చదవండి, టైం దగ్గర పడుతుంది. 2-3 విషయాలు చెప్పాలి మీకు. యెహోవా నీతిమంతుడు, ఆయన ఏం ప్రేమిస్తాడు? మనల్ని ప్రేమించాలంటే మనలో ఏముండాలి? నీతి ఉండాలి, అంతే. పాపం విడిచిపెట్టాం, పరిశుద్ధంగా బ్రతుకుతున్నాం. మరలా నోటి మాట విషయంలో, చూపు విషయంలో, ఆలోచన విషయంలో, తలంపుల విషయంలో, నీ క్రియల విషయంలో మరలా తప్పిపోకుండా పరిశుద్ధంగా నిన్ను కాపాడుకుంటూ దేవుని సన్నిధిలో దీనత్వం కలిగి ఎప్పుడైతే నువ్వు జీవిస్తావో మనము నీతిమంతులుగా దేవుని దృష్టికి కనబడతాం. నువ్వు చేసే ఆరాధన ఆయన అంగీకరిస్తాడు, నీ ప్రార్థన అంగీకరిస్తాడు, నీ భక్తిని అంగీకరిస్తాడు, నీ జీవితాన్ని అంచెలంచెలుగా ఆశీర్వదించి నడిపిస్తాడు. దేవుని స్తోత్రం చెప్పాలి. యెషయా గ్రంథం 61:3. ఏమిట్రా గోల అన్న, కొంచెం ఆ పిల్లని చూడు, అల్లరి చేస్తుంది. సియోనులో దుఃఖించే వారికి ఉల్లాస వస్త్రములు ఇస్తానంటున్నాడు. చదువు. చూడండి, ఎవరైతే లోకములో దెబ్బలు తిన్నారో, బాధలు పడ్డారో, దుఃఖముతో కన్యలతో ప్రభు దగ్గరికి వచ్చారో వారి గురించి ప్రభు చెప్తున్నాడు. దుఃఖానికి ప్రతిగా ఆనంద తైలమును, స్తుతి వస్త్రాలు ఇస్తాను. యెహోవా తనను మహిమపరుచుకొనున్నట్లు నీతియు అను మస్తకి వృక్షమని యెహోవా నాటిన చెట్లనియు, చప్పట్లు కొట్టి గట్టిగా దేవుని స్తోత్రం చెప్పండి, వారికి పేరు పెట్టబడును. మనము దేవుని దగ్గరికి వచ్చి ప్రభువుకు అప్పగించుకుంటే యేసయ్య మనకు పెట్టే పేరేంటో తెలుసా? నీతిమంతులు. నీతిమంతులుగా మనకు పేరు పెడుతున్నాడు, నీతిమంతులుగా మనల్ని మారుస్తున్నాడు. అయ్యా నేను పాపిని, నన్ను క్షమించు ప్రభు అని ప్రభు దగ్గరికి వస్తే తన రక్తంతో కడిగి నీ పాప జీవితాన్ని తొలగించి ఆయనలో ఉన్న నీతిని మనకు ప్రసాదిస్తున్నాడు. ఆ నీతిని ఎవరైతే కాపాడుకుంటారో, ఎవరైతే ఆ నీతిని కలిగి ఉంటారో వారిని ప్రేమించే దేవుడు ఎవరినైతే ప్రేమిస్తాడో వారిని ఆస్తికర్తలుగా చేస్తాడు, ఐశ్వర్యవంతులుగా చేస్తాడు, ఆశీర్వాదకారకులుగా మారుస్తాడు, అంచెలంచెలుగా దీవించి అభివృద్ధి చేస్తాడు. ఈ లోకం విడిచిన తర్వాత పరలోకములో ప్రభువుతో కలిసి జీవించే భాగ్యం ఇస్తాడు. కొట్టు గట్టిగా హల్లెలూయా. అది నీతిమంతుడుకున్న భాగ్యం. అందుకు మన ప్రభు నీతిమంతుడని తెలియపరచడానికి మట్టలు పట్టుకొని వారు ఆయన చుట్టూ తిరుగుతూ ఆయన ఊరేగిస్తూ ఆయన్ను స్తుతిస్తూ ఉన్నారు, ఆరాధన చేస్తూ ఉన్నారు. ఈ రోజున ఆరాధించే మనం నీతిమంతులమై ఒక ప్రత్యేకమైన వస్త్రధారణ కలిగి దేవుని సన్నిధిలో ఆయన మహిమపరిచే రీతిగా మనమంతా ఆయన దృష్టికి కనబడుదుముగాక. నువ్వు చేతులెత్తి ప్రార్థించినప్పుడు నీలో నీతినే చూస్తాడు. ఆ నీతి ఆయన చూశాడా వెంటనే నీ ప్రార్థన అంగీకరిస్తాడు, నీ సమస్యను తొలగిస్తాడు, నీ కుటుంబాన్ని ఆశీర్వదించడం మొదలు పెడతాడు. దేవుని స్తోత్రం కలుగునుగాక. ఒకటి నీతికి సాదృశ్యం
ఖర్జూరపు మట్టలు అంటే. 2 విజయానికి సాదృశ్యం. అందరూ చెప్పండి, దేనికి? విజయం అనండి. యేసు ప్రభు దగ్గరికి వెళ్ళినటువంటి వారు, ఆ మాట చదవండి ఒకసారి. యోహాను 16:30 యోహాను సువార్త 12వ అధ్యాయం 13వ వాక్యం చదువుదాం. ఏమంటున్నారు? యేసు ప్రభువుకు జయము, ప్రభు పేరట వచ్చుచున్న ఇజ్రాయేలుకు రాజుకు స్తుతింపబడునుగా. కానీ జయము 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 జయమని ఆయన స్తుతిస్తూ ఆరాధిస్తూ కేకలు వేసిరి అని రాయబడింది. స్తోత్రం చెప్పండి. ఏం చేశారు? కేకలు వేశారు అనండి. ఏది మీరు వేయండి ఒకసారి గట్టిగా. అబ్బా, మీరు ప్రభువుకి ఇష్టంగా ఉండరా? కొన్ని సంఘాలకు వెళ్తే పొరపాటున లేలుగా అన్నారు అనుకో, నోరు మూసుకో అంటారు. ఇప్పుడు యేసు ప్రభువుని ఆరాధించేవారు ఎట్లా ఆరాధిస్తున్నారు? బిగ్గరగా కేకలు వేస్తూ ఆయనకు జయమని ఆయన స్తుతిస్తూ ఆరాధిస్తున్నారు. ఇప్పుడు కేకలు వేసే సంఘములో ఉండి ఉసూరుమని కూర్చుని మిమ్మల్ని అందరిని ఆడికి పంపించాలా? నోరు మూసుకునే సంఘాలు ఉంటాయి కదా, ఆడికి పంపిస్తే మీకు బాగా సెట్ అయిపోతారు మీరు అక్కడ. ఆయన సన్నిధిలో ఉన్నంతసేపు ఆయన హృదయపూర్వకముగా జయము జయము ప్రభు అని ఆయన ఆరాధిస్తూ కేకలు వేస్తూ ప్రభువును ఘనపరిచే వారిగా ఉందుముగాక. ఈ మట్టలు దేనికి సాదృశ్యం అంటే జయానికి సాదృశ్యం. చదువుదాం కొన్ని మాటలు, త్వరగా చదువుదాం. 16వ అధ్యాయం యోహాను సువార్త 16:33వ వాక్యం చదువుదాం. లోకంలో మీకు శ్రమ కలుగుతుంది, అయినా మీరు భయపడద్దు, ధైర్యం తెచ్చుకోండి. అదుగదుగో ప్రభు చెప్తున్నాడు, నేను లోకమును జయించి ఉన్నాను. ఆరాధించే మనం కూడా ప్రభు కోరుకుంటున్నాడు. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 21వ వచనంలో ప్రభు చెప్తున్నాడు. చదవాలి త్వరగా. నేను జయించి నా తండ్రితో కూడా ఆయన సింహాసనమందు నేను కూర్చున్న ప్రకారం ఎవడైతే జయిస్తాడో జయించు వానిని నాతో కూడా నా సింహాసనమునందు కూర్చుండనిచ్చెదను. కొట్టాలి, గట్టిగా చప్పట్లు కొట్టాలి. పరలోకం అంటే ఏమనుకుంటున్నారు? ఆయన సింహాసనం మీద ఆయనతో కలిసి మనం కూర్చోబోతూ ఉన్నాం. దేవునికి మహిమ కలుగునుగాక. అది ఎంత ఆనందంగా చప్పట్లు కొట్టి ఉండాల్సింది. మీకు ఆ దర్శనం లేదు కాబట్టి సింహాసనం అంటే కుర్చీ అనుకుంటున్నారు. కుర్చీ మా ఇంట్లో కూడా ఉందిలే అయ్యా, అందుకని సప్పిడి దెబ్బలు కొట్టారు. సింహాసనం మీద ప్రభు చెప్తున్నాడు, నేను జయించి నా తండ్రి సింహాసనం మీద కూర్చున్న ప్రకారం ఎవడైతే జయిస్తాడో వానిని నాతో కూడా నా సింహాసనం అందు కూర్చుండనిస్తాను. ఏం జయించాలి మనం? లోకాన్ని జయించాలి. అదే కదా ప్రభు చెప్పాడు, నేను లోకమును జయించి ఉన్నాను. ఇప్పుడు నువ్వు నేను మనమందరం ఏం జయించాలి? పక్కింటి వాళ్ళని కాదు, భర్తను జయిస్తుంటుంది ఒక్కొక్క ఆమె, భార్యను జయిస్తుంటాడు. నువ్వు జయించాల్సింది మన పక్కింటోళ్ళని ఎదిరింటోళ్ళని కాదు, నువ్వు లోకమును జయించుదువుగాక. లోకమును ఎట్ట జయించాలండి అంటే లోకంలో ఏముంది చెప్పాలి? నేత్రాశ, శరీరాశ, జీవపు డంబం. నేత్రాశ అంటే ఏంటి? తొందరగా చెప్పండి. ఇప్పుడు మన పెద్దవాళ్ళు ఉన్నప్పుడు అసలు ఏ గొడవ ఉండేది కాదు. అందరికీ గుడిసెలు ఉంటాయి. గుడిసెలు లేకపోతే 4 కొమ్మలు నరుక్కొని అంటే కర్రలు కట్టుకొని వేసుకొని ఉంటారు. లోపల చిన్న చిన్న బుడ్లు, దీపాలు తెలుసు కదా. బుడ్డి అంటే తెలుసా తెలీదా? ఉలుకు పలుకు లేకుండా ఉంటే నేనేమనుకోవాలి? అవి పెట్టుకొని అందరూ సమానంగా అందరూ సంతోషంగా ఉండేవారు. ఇప్పుడు ఒక అరగంట కరెంటు పోతే మన పరిస్థితి ఏంటి?
మనసు అసలు ఊరుకుంటుందా? వాళ్ళ ఇంట్లో వెలుగుతున్నాయి లైట్లు, రేపు నా ఇంట్లో కూడా అదేంటి ఇన్వర్టర్ పెడతావా లేదా? సరే, లోకంలో ఉన్నటువంటి తంతంతా ఎలా ఉంటుందంటే తృప్తి లేనటువంటిది. కళ్ళు చూసినవన్నీ ఆశిస్తూ ఉంటాయి. సైకిల్ లేనోడు ఉన్నాడండి, నడిచేవాడు ఏమనుకుంటాడంటే, దేవుడా ఒక్క సైకిల్ అన్నీ ఇస్తే ఈ బాధ, నడిచే బాధ లేకుండా బాధ్యన ఆయన అనుకుంటాడు. సైకిల్ ఉన్నోడు ఏమనుకుంటాడు, మాట్లాడాలి. సైకిల్తో తృప్తి పడతాడా? సైకిల్ సరిపోద్దులు అనుకుంటున్నాడా? నాకు బైక్ కావాలనుకుంటున్నాడు. ఎండకు గాలికి అల్లాడిపోతున్న ఈ బైక్ ఎంతకాలం, ఒక కారు ఇస్తే అనుకుంటున్నాడు. సరే, కారు ఇస్తే అంతట తాగుతుందా? చిన్న ఇంట్లో ఉన్నవాడు పెద్ద ఇంట్లో ఉన్నవాడు ఇంకా పెద్దది, 4 స్టేర్లు 5 స్టేర్లు 10 స్టేర్లు ఎన్ని కావాలో తృప్తి అనేది లేదు. బైబిల్ చెప్తుంది అగాధానికి తృప్తి ఉండదట. నరుని దృష్టికి కూడా అసలు తృప్తే లేదు. నువ్వు ఎంత సంపాయి, పరుగు పరిగెడుతూనే ఉంటావు, ఎంత సంపాయి. కానీ వాక్యం ఏమంటుందంటే, చదవండి, తిమోతి 1 పత్రిక 6వ అధ్యాయం 7వ వాక్యం చదువుదాం. మనం ఈ లోకములోనికి ఏమీ తేలేదు, దీనిలో నుండి ఏమి కూడా తీసుకొని పోలేము. కాగా అన్న వస్త్రములు గలవారమయ్యుండి వాటితో మనం ఎట్ట బ్రతకాలి? తినటానికి తిండి, ఒంటికి బట్టలు, ఏమండి ఉండటానికి ఇల్లు, చేసుకోవడానికి ఏదో ఒక పనో ఉద్యోగమో ఏదో ఒక వ్యాపారమో ఏదో ఒకటి కలిగి ఉన్న దాంతో ఎట్టుండాలి? గట్టిగా చెప్పాలి, తృప్తిగా ఉన్నవాడు శ్రేష్ఠుడు. పై వాక్యంలో ఉంటుంది, సంతుష్టి సహితమైన దైవభక్తి గొప్ప లాభ సాధనమయ్యింది. నీకు లాభం ఏంటి అంటే, ఈ లోకంలో సంపాదించేది కావు, అవి వస్తాయి పోతాయి, అవి నిన్ను పరలోకం చేర్చవు, నరకం తప్పించవు. ఈ లోకం మట్టికే ఎంతసేపు. చాలామంది చూడండి, డబ్బు ఆస్తులు, డబ్బులు సుఖభోగాలు, ఆస్తులు డబ్బులు అంటూ పరిగెత్తి చివరికి కుటుంబాన్ని పోగొట్టుకుంటారు. డబ్బులు ముఖ్యం కానీ భార్య పిల్లలతో పని లేదు కొంతమందికి. ఏమండి, వారి శరీరం కోరుకున్నట్టుగా కోరుకొని పరిగెత్తి డబ్బు అంటే ఆరోగ్యం పోగొట్టుకుంటారు. బంధాలు పోతాయి, చుట్టాలు పోతారు, బంధాలు పోతాయి, అన్నీ పోతాయి. చివరికి డబ్బు అయితే సంపాదిస్తారేమో కానీ తీరది తినబోయేసరికి పనులు రాలిపోతాయి. ఒంట్లో ఆరోగ్యం ఎవరు తినాలా? ఎందుకు నీ ప్రయాస? అదే ప్రభు అంటున్నాడు, ఉన్నదానితో చెప్పండి అందరూ, ఉన్నదానితో లేదు అని కండ్లతో చూసి వాళ్ళు అట్టయ్యారు, ఇల్లిట్టయ్యారు, అది కావాలి ఇది కావాలని పరిగెత్తి అన్నీ పోగొట్టుకొని చివరికి ఏమీ లేకుండా, ఎందుకు పనికి రాకుండా అయిపోకుండా, ఈ లోకంలోనికి వచ్చినప్పుడు నువ్వేమీ తేలేదు, వెళ్ళేటప్పుడు ఇక్కడిది ఏమీ తీసుకెళ్ళవు, కలిగిన దానితో ఉన్నంతకాలం ఎట్టుండాలి? తృప్తిగా బ్రతకండి. అదే ప్రభు చెప్తున్నాడు, చూసిందంతా కావాలని పరిగెత్తి మనశ్శాంతి లేకుండా జీవితాన్ని పాడు చేసుకోవద్దు, నేత్రాశను జయించు, ఉన్నదాంతో తృప్తిపడు. వాళ్ళకేదో పట్టు చీర కట్టుకుంది అనుకో పండగని, ఆమెకు ఉంది కాబట్టి కట్టుకుంది, లేని నీకెందుకమ్మా అప్పు చేసి కొనియాలని పని అవసరమా? తృప్తి లేదు. లేని దాని కొరకు కన్నులు ఆశించినట్టుగా పరిగెత్తటమే పాపం. దాన్ని జయించగలిగితే యేసయ్యతో నువ్వు సింహాసనం మీద ఉంటావు. హల్లెలూయా. 2, శరీరం కోరుకున్నట్టుగా పరిగెడుతుంటావు. శరీరం ఎంత చెడ్డదంటే ప్రభు అంటాడు, నీ ప్రధానమైన శత్రువు సాతానుగాడు కాదురా బాబు, ఎవరో నీ శరీరమే నీకు శత్రువు అన్నాడు. నీ శరీరం ప్రధానమైన శత్రువు మనకి. ఎందుకంటే ఏ సమస్యలు లేవనుకో 3 పూట్ల తిని హాయిగా కాళ్ళు పారదా పండుకొని నిద్రపోతాం, కాదు అంటే టీవీ చూస్తాం, లేకపోతే
దేవుడన్నా, దేవుని సన్నిధన్నా, ప్రార్థన, బైబిలు ఏమి అసలు ఆ భయాలు ఆలోచనలు కూడా రావు. ఇవన్నీ ఎప్పుడు కష్టాలు, కన్నీళ్ళు, ఇబ్బందులు, వ్యాధులు వచ్చినప్పుడు, ఏదన్నా బాగలేనప్పుడు గుండెల్లో కలకలానిందనుకో, రాత్రికి లాసే గబక్క నిద్రలేచి మోకాలు నాయన బతికించురా ఆయన. ఎప్పుడు గుండెల్లో పట్టుకున్నప్పుడు, అప్పటిదాకా మోకరించవుగా బాగుంటే. ఆలోచించండి ఒకసారి, ఎంత శరీరం ఎంత చెడ్డతో చూడండి. అది లోబడదు, మోకరింప చేయనివ్వదు. పగలంతా కష్టపడతావా, ఒక్క అరగంట సాయంత్రం మోకరించడానికి అది అస్సలు ఒప్పుకోదు. ఇంతసేపు పని చేసి వచ్చావుగా, ఇంకా జాలదా ప్రార్థన ఏసైకి తెలియదా నీ బాధ, ఇంకా వండుకో పైకెక్కి మంచం ఎక్కి అంటది. నిజమా కాదా? మన ఎన్ని శరీరాలే. దాన్ని జయించగలిగితేనే సింహాసనం నీకు దక్కుతుంది. దానికి తృప్తి ఉండదు, శరీరానికి తృప్తి ఉండదు. ఎంత చెడ్డదంటే, ఇప్పుడు తింటామా, మళ్ళీ తర్వాత మధ్యాహ్నం ఆకలి ఇద్దా లేదా, సాయంత్రం ఇంకా చాలు అనుకుంటుందా? ఎంత అనుభవిస్తున్నా ఇంకా ఇంకా ఏదో అనుభవించాలని తపన. రోగాలు వస్తాయి, సమస్యలు వస్తాయి, లేనిపోని చిక్కుల్లో పడతానే, నష్టపోతానే, అగ్నిగుండం, భయమేమీ లేదు. దీనికి మాత్రం ఇది చెప్పినట్టుగా వినేవారందరూ నష్టపోతూనే ఉంటారు. అందుకే ప్రభు అంటాడు, నువ్వు శరీరాశను జయించాలి. మూడోది ఏంటి? జీవపు అంటే ఏంటి? గొప్పలు చెప్పుకోవడం. నేనే, నా ప్రార్థన అంటే ఏమనుకున్నావు, నా భక్తి అంటే ఏమనుకున్నావు, నేనంటే ఏంటి, నా పిల్లలంటే ఏంటి, నా కుటుంబం ఏమనుకుంటున్నావు? అసలు పోతావు యాడికి? ఎక్కడికి? నరకానికి. జయించాలి యేసునామంలో. మన పిల్లలు, మనము, మన కుటుంబం, మనం ఎంత భక్తిపరులమైన దీనులుగా ప్రభు ఎదుట కనబడుదుముగాక, నీతిమంతులుగా కనబడుదుముగాక, ఆ గర్వమును, అతిశయమును జయించుదుముగాక. చాలామంది తెలుసు నాకు, బాగా భక్తి చేసేవారు అనుకోండి, ప్రార్థన చేసేవారు అనుకోండి, ఆరాధన చేసేవారు అనుకోండి, ఏమండి నీతిమంతులుగా అంటే ఏ పాపం చేయకుండా కనబడేవారు అనుకోండి, ఏమి గర్వమో లోపల. అస్సలు పక్క మనిషిని వందనాలు కూడా చెప్పరు. వాళ్ళు చెప్పాలి వాళ్ళకి, ఎందుకంటే భక్తులు కదా, వీళ్ళు భక్తులు కదా, అందుకని వాళ్ళు చెప్పాలి, వీళ్ళు చెప్పాలా. వీళ్ళు చెప్పరు, వందనాలక్క వందనాలు అనరు. ఆ గర్వం నశింపచేస్తుంది. అదే ప్రభు అంటుంది, నాశనానికి ముందు గట్టిగా చెప్పాలి. అందుకనే మనకి ఎంత ఆస్తి ఉన్నా, ఎంత అంతస్తున్నా, ఎంత వైభవం ఉన్నా, ఎంత ఆశీర్వాదకరంగా మనం ఉన్నా, దేవుని ఎదుట దీనులుగా బ్రతకాలి. అప్పుడు నీ ఆశీర్వాదం అత్యధికమవుతుంది. స్తోత్రం చెప్పండి గట్టిగాను, హల్లెలూయా. ఇవన్నీ నువ్వు జయించాలి. జయించిన వ్యక్తివైతే నీ భక్తి, నీ ఆత్మీయత, నీ ఆరాధన ఆయనకు అంగీకారమే. నీ ద్వారా ప్రభువుకు మహిమే, ఆయన నామానికి ఘనతే. నిన్ను ఇంకా ఇంకా హెచ్చించి ఆశీర్వదించి నిన్ను ఖచ్చితంగా గొప్ప చేసే దేవుడు ఆయన. దేవునికి స్తోత్రం కలుగునుగాక, హల్లెలూయా. మనం ఒక సమస్యను, ఒక పాపాన్ని జయించాలంటే మన చేత కాదు. అది గుర్తుపెట్టుకోండి. బాగా తాగుబోతుని అడిగి చూడండి, ఎందుకురా ఇట్లా దాగి నాశనం అయిపోతావు, రోగాలు వస్తున్నాయి, కుటుంబాన్ని పాడు చేసి ఇబ్బంది, మానుకుందాం అనుకుంటున్నాను కానీ నా వల్ల కావట్లేదు అంటాడు. ఇప్పుడు అలాంటి గజ తాగుబోతోడు మారాలంటే ఎలా మారాలి? ఎవరు మార్చగలరు? తన వల్ల కాదు. నువ్వు తిట్టి 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 పోస్తావే కానీ అతన్ని మార్చడం నీ వల్ల కాదు, నా వల్ల కాదు. చదవండి బైబిల్లో నుండి కొలస్సీ పత్రిక 2:15. కొలస్సీ 2:15. తొందరగా చదవాలి, టైం అయిపోతుంది. అపరాధముల వలన శరీరమందు చూసారా, మనము మృతులమై ఉన్నామట, పాపము ద్వారా చచ్చే స్థితిలో ఉన్నామట మనం. అయితే ఆయన శిలువ ద్వారా
మన మీద రుణముగా విరోధముగా ఉండిన పత్రం అంటే ఏ పత్రం? పాపపు పత్రం ఒకటి ఉంది. సాతానుగాడు రాసి పెట్టాడు, వీళ్ళు పాపంలో పుట్టారు, పాపంలో పెరుగుతున్నారు, పాపం చేస్తూనే బ్రతుకుతున్నారు, వీరు నా వాళ్ళు, నాతో పాటు వీళ్ళు నరకానికి వస్తారని ఒక పత్రాన్ని రాసి పెట్టాడు ప్రతి మనిషికి. అయితే యేసుక్రీస్తు ఏం చేశాడంటే ఆ పత్రాన్ని చించి ఆయన సిలువకు కొట్టాడట. కొట్టండి గట్టిగా చప్పట్లు. హల్లెలూయా. సిలువ యాగము ద్వారా ఆ పాపమును కడిగి వేశాడు, మనల్ని పవిత్రపరుస్తున్నాడు. ఇప్పుడు ఆ తర్వాత రాయబడిన మాట ఏంటంటే యేసు క్రీస్తు ద్వారా ఈ పాపం మీద నుండి మనకు జయము కలుగు చేస్తూ ఉన్నారు. పాపం మీద నుండి జయం ఎలా వస్తుంది? ఎవరి ద్వారా వస్తుంది? అంటే నేను ఒక్కడిని అరుచుకున్నా కానీ మీకేం వినపలేదైతే ఎవరి ద్వారా వస్తుంది? మీ చుట్టాలు ఏమైనా సెలవు గుట్టబడ్డారా? మీ బంధువులు కానీ పెద్ద పెద్దోళ్ళు బుర్రుమిసాలు ఉంటాయి ఆ రోజుల్లో, వాళ్ళు ఏమైనా సిలువకి ఎక్కారా? ఎవరు ఎక్కారు? ఆ మాట సంతోషంగా చెప్పలేకపోతున్నారేంటి? మాట్లాడండి అమ్మ, దండం పెడతా, కొంచెం మాట్లాడండి. ఎవరు? ఇంకొకసారి ఎవరు? అది కూడా ఒప్పుకోవటానికి కష్టంగా ఉన్నట్టుందిగా, చాలా ఇబ్బందిగా ఉన్నాడు, ఇబ్బంది పడుతున్నట్టున్నారే. చెప్పండి, మనల్ని పాపము నుండి జయింప చేసినది ఎవరు? అందరూ నోరు తెరిచి చెప్పాలి గట్టిగా, అందరూ చెప్పాలి యేసయ్యా, అందరూ చెప్పాలి యేసయ్యా. ఆయన ద్వారా మనకు విజయాన్ని ఇస్తున్నాడు పాపం మీద నుండి. ఆయన సిలువ కొట్టబడి మన పత్రాన్ని చించివేసి మన మీద ఉన్నటువంటి పాపమును రద్దు చేసి ఆయన రక్తంతో పాప జీవితాన్ని కడిగి శుద్ధీకరించి ఇక పాపానికి నీ మీద పెత్తనం లేదు, నువ్వు జయించావని మనకు జయ జీవితం ఇచ్చింది ఎవరంటే మన ప్రభు అయిన యేసుక్రీస్తు ఒక్కరే. ఇప్పుడు ఈ జీవితం ఎవరికి సొంతం అంటారు? ఈ బ్రతుకు ఎవరికి సొంతం అంటారు? ఏనాడన్నా యేసయ్యకి ఏమన్నా చేసావా? అదొక్కటి చెప్పండి. నీ కోసం యేసయ్య ప్రాణం పెట్టాడు కదా, రక్తాన్ని కార్చాడు కదా, ఊబిలో పాపపు ఊబిలో పడి బయటికి రాలేక కొట్టుమిట్లాడుతూ మరణానికి ఆహుతైపోయి ప్రమాదంలో ఉన్న నిన్ను ఆయన నీ కొరకు నా కొరకు చనిపోయి మనని బ్రతికించి నీతిమంతులుగా పాపాన్ని జయించే శక్తిని మనకి ఇచ్చాడు కదా. ఇంత ప్రాణత్యాగం చేసిన దేవునికి నువ్వేమి ఇవ్వగలుగుతున్నావు? ఒకసారి ఆలోచించండి. నాకు ఒక్కొక్కసారి చాలా బాధ కలిగే మాట ఒకటి. ఆ మధ్య ఒక అన్న అడిగాడు, నేను ఆయన అడిగాను, ఏంటన్నా సరిగ్గా చర్చికి రావేంటి, దేవుని సన్నిధికి రావు, ఎందుకన్నా చర్చి మానేస్తావు నువ్వు అని కొంచెం బాధగా అడిగా. ఆయన ఉన్నట్టుండి, అన్న నువ్వేమనుకోవద్దు, అసలు ఇంత బాధపడతావండి, మేము చర్చికి రాకపోతే నీకెందుకు అంత బాధ, వచ్చిన వాళ్ళకి చెప్పుకోరాదు, అసలు నువ్వెందుకు ఇంత బాధపడుతున్నావు, ఇంతకీ మేము చర్చికి రావడం వల్ల నీకు ఆదాయం ఏంది అన్నాడు. నా ఆదాయం సంగతి అడిగాడు. అతని ఉద్దేశం ఏంటంటే అతను క్లియర్గా చెప్పేశాడు, ఇప్పుడు మేము 10 మంది వస్తే 10 రూపాయలు వస్తే నీకు ఆదాయం వచ్చిద్దనా ఏంటి, మా ఎంటబడి ఈ విధంగా బాధ పెడుతున్నావు, ఇంత బాధపడుతున్నావు ఏంటి అని అన్నాడు. అంటే ఆయన ఉద్దేశం ఏంటంటే నేను మిమ్మల్ని అందరిని ఎందుకు మందిరానికి రమ్మంటున్నానంటే మీరు ఇచ్చే కానుకల కోసం అనుకున్నాడు. అది నాకు కూడా నచ్చింది, ఎందుకంటే ఆయన మనసులో ఉన్న మాట అడిగాడు, నేను ఆయనకు సమాధానం చెప్పాను. ఇప్పుడు మీకు కూడా చెప్తే మీకు కూడా క్లారిటీ వచ్చింది యేసునామంలో. గట్టిగా చెప్పరా హల్లెలూయా. మిమ్మల్ని ఎందుకు మీరు మందిరం మానొద్దు, దేవుని సన్నిధి విడిచిపెట్టొద్దు, దుష్టుని వైపు మళ్ళొద్దు, ఎందుకు మిమ్మల్ని రండి 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 దేవుని దగ్గర ఉండండి అని ఎందుకు బతిమాలుతుంటానంటే మీ కానుకల కోసం కాదు, మీ డబ్బు కోసం కాదు, మీ ఆస్తిపాస్తుల కోసం కాదు, నేను మీ ఆత్మల కాపరిని. దేవునికి స్తోత్రం. మిమ్మల్ని అందరినీ ప్రభు రాకడ వచ్చినప్పుడు ఆయన రాకడకు సిద్ధపరచే శక్తిగా నేను పొందుకున్నాను అనుకోండి, మిమ్మల్ని ఆయన ఎదుట నిలబెట్టగలిగాను అనుకోండి, కొందరినైనా నేను అలా నిలబెట్టగలిగితే రేపు ప్రభు నన్ను ఏమంటాడు తెలుసా, నిన్ను ఎన్నుకున్నందుకు, నా తోటలో పనివాడిగా నిన్ను ఎన్నుకున్నందుకు భలా నమ్మకమైన మంచి దాసుడా అని నన్ను అంటాడు. ఆ రోజు పరలోకములో నాకు జీతం ఇస్తాడు యేసయ్య. ఆ జీతం
చెప్పసఖ్యము కానంత విలువైనది. అది నాకు తెలుసు. నేను అందుకే మిమ్మల్ని అందరినీ బతిమాలేది. మరి కానుకలేమని ఎందుకన్నా నువ్వు అడిగేదంటే, నేను ఈ మధ్య కానుకలు కూడా పట్టను. ఇందుకే ఎంతసేపు కానుకలు పడితే నా కోసమే కానుకలు పట్టుకుంటున్నా అనుకుంటున్నారు కొంతమంది. కానుక, దశమ భాగం కానుక, ఈ అర్పణలన్నీ ఎందుకు ఇవ్వాలి అంటే నీ ఆశీర్వాదం కోసమే. నీ కుటుంబంలో ఆర్థిక ఇబ్బంది ఉండకూడదనుకుంటే, నీ చేతుల కష్టార్జితం అంచెలంచెలుగా ఆశీర్వదించబడి అభివృద్ధి చెందాలి అని నువ్వు కోరుకుంటే, ఆర్థిక ఇబ్బంది అనే మాట నా జీవితంలో ఉండకూడదు అని నువ్వు ఆశిస్తే, ఆర్థిక పరమైన డబ్బు విషయంలో దేవునికి అధికారం ఉండేటట్టు చూసుకోవాలి మీరు. దేవునికి ఎప్పుడు నీ డబ్బు మీద అధికారం వస్తుందంటే, నీ దోషం తొలగిపోయినప్పుడు. నువ్వు దోషిగా ఉన్నంతసేపు ప్రభువుకు అధికారం ఏమీ ఉండదు. మీకు ఎన్నోసార్లు చూపించాను నిర్గమకాండంలో ఆ వాక్యాన్ని. మీరిచ్చే కానుక, మీరిచ్చే దశంభాగం, మీరిచ్చే అర్పణ ఏదైనా సరే ప్రభువుకు మీరు ఇచ్చినప్పుడు అంతా, చిన్న కానుక ఇస్తే కొంచెం దోషం తొలగిపోద్ది మీది, పెద్ద కానుక ఇస్తే మీలో ఉన్న ఎక్కువ దోషం తొలగిపోద్ది. అలా నువ్వు ఎన్నిసార్లు అయితే కానుకిస్తావో, ఎన్నిసార్లు అయితే దశంభాగం ఇస్తుంటావో, మీటింగ్స్ అని, ఆ పరిచర్యని, ఈ పరిచర్యని, దేవునికి ఇలా అర్పణలు అర్పిస్తూ ఉంటావో, నీలో ఉన్న దోషం కడిగి వేయబడతా ఉంటుంది. అందుకు నువ్వు కానుకలు ఇవ్వాలి. నువ్వు పిసినారివైతే నాకు వచ్చే నష్టమేమి లేదు. ఆ కానుకైనా ఎందుకు ప్రభువు నియమించాడు అంటే, నీ దోషం కడిగివేసి నిన్ను పరిశుద్ధపరిచి ఆర్థికంగా, కుటుంబ పరంగా నిన్ను అభివృద్ధి చేసి ఆస్తికర్తలుగా నిన్ను చేయడానికి ఈ కార్యక్రమాలన్నీ పెట్టాడు. నువ్విచ్చే ఆస్తితో, నువ్విచ్చే ఆ కానుకతో, నువ్విచ్చే ఆ దశమ భాగములతో దేవుని సేవ చేయటం నా బాధ్యత. అది మనకు పెట్టిన లింక్. ఇది తెలియక కొంతమందికి, మేము ఇస్తే కదా నువ్వు బతికేది, నీవు చేస్తేనే కదా నువ్వు ఆశీర్వదించబడేది. నా కోసం కాదు, నన్ను అంత భోజనం పెట్టి నన్ను పోషించలేడా? మీ అందరి కానుక దేవుని సేవ కొరకు ఉపయోగపడుతుంది. ఆయన సన్నిధిలో నిలబడి చెప్తున్నాను ఈ సాక్ష్యం. మా సుఖభోగాలకో, మా ఆస్తిపాస్తులు సంపాదించుకోవడానికో కాదు. మీ ప్రతి పైసా ఆయన సేవ కొరకు వాడబడుతుంది. నువ్వు దేవుని సన్నిధిలో సమర్పించిన ప్రతి అర్పణ ద్వారా నీలో ఉన్న దోషం కడిగివేయబడి దైవాశీర్వాదం ఇంటికి వస్తుంది. అందుకు నువ్వు దశంభాగం ఇవ్వాలా, అందుకు నువ్వు కానుక ఇవ్వాలా, అందుకు నువ్వు అర్పణలు అర్పించాలా. నీ కుటుంబం వర్ధిల్లుతూ వస్తుంది. అంతేగాని నాకు ప్లాన్లు ఎక్కువ వస్తాయి, నాకు జ్ఞానం ఎక్కువ, నాకు తెలివితేటలు ఎక్కువ, నేను మామూలు వ్యక్తిని కాదు అంటే, నీ తెలివితేటలు, నీ జ్ఞానం వల్ల నువ్వు సంపాదించేది ఏమీ ఉండదు. నువ్వు సంపాదించేది ఏముంటుంది? 10 రూపాయలు సంపాదిస్తావు, ఒకవైపు తీసుకొస్తావు, ఇంకొక వైపు చిల్లు సంచిలో వేస్తానే ఉంటావు. 4 రోజులు కలకలలాడుతూ పండగలాగా ఉంటావు, మళ్ళీ 4 రోజులు ఇబ్బందులు పడుతూ బాధపడుతూనే ఉంటావు. నీ జీవితంలో అలాంటి సమస్య రాకూడదు అంటే నీ మీద దేవునికి అధికారం ఉండాలి, నీ కుటుంబం మీద దేవునికి అధికారం ఉండాలి, నీ సంపాదన మీద కూడా దేవునికి అధికారం ఉండాలి. దేవుని స్తోత్రం. అందుకే ప్రభు అంటాడు, నీ రాబడి అంతట్లోనూ నీ ఆస్తిలో భాగం కూడా ప్రభుకి ఇచ్చి, నీ ఆస్తి మీద కూడా దేవునికి అధికారం ఉండాలి. నువ్వు అలా చేస్తేనే నీ కుటుంబంలో ఏ కొరత లేకుండా ఆయన సమృద్ధి నీ కోసం అవసరమైతే ఆకాశ వాకిళ్ళైనా విప్పుతాను అన్నాడు. నాకు మీ డబ్బు కాదు ముఖ్యం, మీరే నాకు ముఖ్యం. అది ఇప్పుడు అర్థమైందా? మీ డబ్బు కాదు నాకు ముఖ్యం. మీరు ఆశీర్వదించబడాలనుకుంటే అది అక్కడ కానుకల బాక్సులు ఉన్నాయి, కానుకలు వేసుకోండి. మేము వెయ్యము అంటే నిన్నెవ్వరూ బలవంతం చేసేవారు లేరు. అది నీ ఆశీర్వాదం కొరకే ప్రభు ఈ కార్యమును నియమించాడన్న సంగతి మీరు గుర్తుపట్టండి. ఇది మీకు అర్థమైతే మీరు చెయ్యి వెనక్కి తీసుకోరు. ఇది మీకు అంతుబడితే ఏ రోజు కూడా మీ దోషమును మీ నెత్తిన కుప్పలాగా పెంచుకుంటారా? తొలగించుకోవడానికి ప్రయత్నం చేస్తారు. దైవాశీర్వాదం మీ సొంతం అవుతుంది. ఇదిగో ఇలాంటివన్నీ, ఈ లోక సంబంధమైన ఆలోచనలన్నీ, పద్ధతులన్నీ మీరు జయించుదురుగాక. అప్పుడు మీరు జయించిన వ్యక్తులైతే దైవాశీర్వాదం మీ సొంతమగునుగాక. మట్టలకు ఉన్నటువంటి అనుభవాలు ఇంకా కొన్ని ఉన్నాయి, సమయం అయిపోయింది కాబట్టి 2 విషయాలు మీకు చెప్పాను. ఒకటి, ఖర్జూరపు మట్టలు దేనికి సాదృశ్యం? గట్టిగా చెప్పాలి.
నీతికి సాదృశ్యం. మనము నీతిమంతులమై ఆయన ఆరాధించు వారం అవ్వాలి. 2, విజయానికి సాదృశ్యం. మనము జయించాలి. యేసుక్రీస్తు లోకాన్ని జయించాడు, జయించి తండ్రి సింహాసనం కూర్చున్నాడు. మనం ఈ లోకాన్ని జయించి యేసు ప్రభుతో తన సింహాసనం మీద కూర్చుందము గాక. అట్టి భాగ్యం, అట్టి కృప నిశ్చయముగా ప్రభు మీ అందరికీ దయచేయును గాక. మోకరించండి, ప్రార్థన చేసుకుందాం.